క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మత్తయి సువార్త 5వ అధ్యాయము 41వ వచనంలో ఈరోజు ఈ సాయంకాలపు సమయంలో ఆదివార దినమున మన అంశం వచ్చి శత్రువును ప్రేమించుట. 44వ వచనంలో, నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పుట మాట మీరు విన్నారా కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థించుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షము కురిపించుచున్నాడు. శత్రువు అంటే ఎవరు? శత్రువు అంటే సంఘంలో నీ పక్కలో ఉన్న నీ సహోదరుడు కాదు, సంఘంలో కుటుంబాలలో ఉన్న నీ బంధువులు కాదు, కానీ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆజ్ఞలు మనము పాటించాలి అని అంటే శత్రువులను క్షమించుట అనే అంశంలో పరిశుద్ధాత్మదేవుడు మరి వాక్యం ఏం చెప్తుంది అంటే, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, మరణ పడకలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు, వాళ్ళు శత్రువైనా మిత్రువైనా క్రీస్తు వాక్యము ప్రకారము వారి కొరకు ప్రార్థించే కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అంటే ప్రార్థనా జీవితంలో దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద, అంటే భక్తిహీనులు ఈ లోకంలో బతుకుతూ ఉన్నారు, భక్తి పరులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. అయితే ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను, నువ్వు మంచోడివి వాళ్ళు చెడ్డోళ్ళు అని నీకు ఆహారం ఇయ్యక వాళ్ళకు ఆహారం పెట్టడం అట్లలే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. మొదటగా శత్రువును క్షమించుట. వాళ్ళు మనకు ఎన్ని బాధలు పెట్టినా, ఎంత అవమానంగా మాట్లాడినా, ఇక్కడ దేవుడు కర్నూల్లో వీళ్ళు మాత్రమే పరిశుద్ధులు, వాళ్ళు మాత్రమే చెడ్డవారు, వీళ్ళు మాత్రమే భక్తులని కాదు. వాక్యం ఏమంటుందంటే, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన నీతి సూర్యుని ఉదయింపజేసే దేవుడుగా ఉంటున్నాడు. ఈ దినాల్లో వాక్యాన్ని ప్రార్థించే కుటుంబాలు, కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉంటున్నామా? ఇక్కడ అంటున్నాడు, చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన వర్షాన్ని కురిపించుచున్నాడు. అంటే గత 20 రోజుల నుంచి మనం చూస్తున్నాం కదా, దేశం అంతటా దేవుడు వర్షాన్ని కుమ్మరించుచున్నాడు. అంటే ఈ లోకంలో పంటలు పండడానికి, మనిషి బ్రతకడానికి, పొలాలు పండడానికి, పక్షులు జీవన శైలి జరిగించడానికి, అంటే ప్రాణమున్న ప్రతి జీవి బ్రతకడానికి నీరు అవసరం. అయితే ఆ నీరు ఎంత అవసరమో అంతవరకే పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించాలి. నీరు ఎక్కువైనా వరదలు వస్తాయి, నీరు తక్కువైనా వరదలు వస్తాయి. అందుకే అంటున్నాడు, దేవుని వాక్యము శక్తి కలిగిన వాక్యం, ఆయన వాక్యము శక్తి కలిగిన వాక్యం. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ సహోదరులకు మాత్రము, చూడండి ఏమంటాడు ఇక్కడ, మంచి మాట అంటాడు. అప్పుడు చూడండి, మీరు మనుష్యుని మమ్మును ప్రేమించు, మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమిస్తే మీకేం ఫలం కలుగును? సుంకరును అలాగు చేయుచున్నారు. మీ సహోదరులకు మాత్రము
మీరు ప్రేమించిన యెడల మరి మీరు ఎక్కువగా చేస్తున్నది ఏమి అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. కనుక మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అంటున్నాడు, దేవుని వాక్యము పరిశుద్ధమైన వాక్యం. శత్రువులను క్షమించుట, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్ము శపించు వారిని దీవించుడి, మీ నాశనం కోరే వారి మేలు కోరండి, అప్పుడు పరలోకపు తండ్రి వారి పాపములను క్షమించి మీ పాపములను కూడా క్షమిస్తాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణము అని వాక్యం సెలవిస్తుంది. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా దేవుడు మనకు కాపరిగా ఉండాలి. మరి ఇంతసేపు మరి జనరల్ హాస్పిటల్లో ఒక సహోదరుడు అనారోగ్యంతో ఉంటే వారి కుటుంబం కొరకు వెళ్ళి ప్రార్థించగలిగే భాగ్యం దేవుడిచ్చాడు. అందుకే అంటున్నాడు, నేను రోగినైంటిని, నేను వస్త్రహీనైంటిని, నా జీవితంలో మీరు నన్ను చూసారా అంటే, దేవా నువ్వు ఎక్కడ రోగమును అంటే. అందుకే ఆరోగ్యము దేవుడిచ్చే వరం. దేవుని కృప శత్రువులను క్షమిస్తుంది. దేవుని ప్రేమ కల్వరిలో కార్చిన రక్త ప్రోక్షణ, పాప క్షమాపణ శత్రువుల కొరకు ప్రార్థన చేయమంటుంది. దేవా వాళ్ళు నాకు ఇట్లా చేసినారు కదా, నేను కూడా అట్లనే చేస్తా అంటే దేవుడు నన్ను క్షమించడు. వారి పాపములను మీరు క్షమించండి, వారి స్వస్థత కొరకై ప్రార్థన చేయండి, వారి కుటుంబాలలో మేలు కొరకై విజ్ఞాపన చేయడని వాక్యం సెలవిస్తుంది. అందుకే అంటున్నాడు, దేవుని వాక్యము వింటే స్వస్థత ఉంటుంది, దేవుని స్తుతి వింటే ఆరోగ్యం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటే నీకు డాక్టర్లతో పని కూడా లే, దేవుని కృపనే నిన్ను కాపాడుతుంది. అందుకే అంటున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే. అంటే నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన తన మహిమ వర్షమును కుమ్మరింపజేయుచున్నాడు. అందుకే అంటున్నాడు, ప్రార్థన యందు నువ్వు మెలకువగలిగి ఎవరి కొరకు ప్రార్థన చేస్తావంటే, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. ఆపద్దినమందు ఆస్తి అక్కడికి రాదు. మరి ఎన్ని డబ్బులున్నా కూడా ఒక్కసారి మనం డ్యామేజ్ అయిపోతే మరి చూడండి, ఒక్కసార్లు దైవ సేవకులు, మంచి మంచి దైవ సేవకులు ప్రభునందు నిద్రిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని రాకడ సమీపమవుచున్నది కనుక అందరితో సమాధానంగా ఉండు, అందరితో శాంతిగా ఉండు, అందరినీ ప్రేమించు, అందరినీ దీవించు, అందరినీ ఆశీర్వదించు. అందుకే మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయడి, చిన్నబిడ్డల కొరకు, అనాథుల కొరకు, దిక్కులేని వారి కొరకు, విధవరాళ్ళ కొరకు, హాస్పిటల్లో భయంకరమైన వ్యాధులతో అయా మాకు ఈ జీవితం వద్దని బాధపడుతున్న ప్రతి బిడ్డను యేసు నామములో స్వస్థత కలుగును గాక. అద్భుతం జరిగించండి. అనాథుల కొరకు, దిక్కులేని వారి కొరకు, ఆహారం లేని వారి కొరకు, ప్రభా దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మా దేశ క్షేమం కొరకు, ప్రపంచ శాంతి కొరకు, రాజుల మారు మనస్సు కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు స్తోత్రం. ఎవరు బాధల్లో ఉన్నారో, ఎవరికి ఉద్యోగాలు లేవో, ఎవరి కుటుంబంలో ఆర్థికం, అనారోగ్యం, అప్పులు బాధ పెడుతున్నాయో యేసు నామములో విడుదల కలుగునుగాక. థైరాయిడ్, క్యాన్సర్, అల్సర్, బీపీ, షుగర్ అన్నీ కూడా యేసు నామములో స్వస్థత కలుగునుగాక. తండ్రి బంధిస్తున్నాం నాయన, కుటుంబాలలో అద్భుతాలు జరిగించండి. స్తోత్రం స్తోత్రం. నీ రక్త ప్రోక్షణం కలుగునుగాక. ఎంతమంది కుటుంబాల్లో వేదన ఉందో, బాధ ఉందో ప్రభువా దర్శించండి. హాస్పిటల్లో మరణ పడకలో ఉన్న సహోదరులు మౌలాలి కోసం స్తుతిస్తున్నాం. కనికరించండి. పరిశుద్ధాత్మ దేవుడే స్వస్థత కలుగునుగాక, కుటుంబానికి నెమ్మది కలుగునుగాక. ఎంతమంది బిడ్డలు, చిన్న బిడ్డలు అనారోగ్యంతో, బంధువుల కొరకు, రక్త సంబంధుల కొరకు, స్నేహితుల కొరకు, మా చుట్టుపక్కల మా సహోదరుల కోసము, మా బంధువులు, మా రక్త సంబంధికులు అందరినీ దీవించండి. మా కుటుంబ సభ్యులను, మా కుటుంబంలో వృద్ధుల పట్ల నీ కృప చూపించండి. అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీతిమంతుల కొరకు, అనీతిమంతుల కొరకు, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కర్నూలులో ఉన్న అన్ని సంఘాల కాపర్ల కొరకు, వాళ్ళ కుటుంబాల కొరకు, క్షేమం కొరకు అయ్యా ఎవరు బాధల్లో ఉన్నారు ఇప్పుడే స్వస్థత కలుగును గాక.
ఎవరైతే దూరం ఉండి యవన బిడ్డలు చదువుకుంటున్నారో వాళ్ళ యవన జీవితాన్ని నువ్వు తోడుగా ఉండి దేవుడిగా రాజుగా ఉండి కాపాడుమని ప్రార్థన చేస్తున్నా. హైదరాబాదులో ఇంజనీరింగ్ చదువుతున్నా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. ఉద్యోగాలు చేస్తున్నా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. వాళ్ళ చుట్టూ దేవుని దూతలు శక్తిని కుమరించిన ఆయన. కుష్ఠరోగులను స్వస్థపరచండి. గ్రాహం స్టైన్ కుటుంబం ఏ విధంగా ప్రభు సువార్త కొరకు, విలియం కేరీ ఏ విధంగా సువార్త కొరకు, నేను కనపడకూడదు, నాలో క్రీస్తు ప్రేమ కడగాలి. అవును తండ్రి, దేవానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, అద్భుతకరుడానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు, ధవలవరుడానికి స్తోత్రాలు. ఎంతోమంది ధనాన్ని పోగొట్టుకున్నారు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు యేసు నామములో స్వస్థత పొందుదురు కాక ఈ లైవ్లో. అదేవిధంగా ప్రభా మా కుటుంబాల క్షేమం కొరకు, మా బిడ్డల క్షేమం కొరకు వాళ్ళను ఆశీర్వదించు నాయన. జ్ఞానమందును, దేవుని దయందును, మనుషుల దయందును ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. మేము కూర్చుంటుట లేచుట నీకు తెలియనని వాక్యంలో సెలవించవద్దండి. పరిశుద్ధాత్ముడే అద్భుతాలు చేయను కాక నా తండ్రి. దేవా, ఆగస్టు 27వ తేదీ లక్ష్మీపురంలో జరుగుతున్న తండ్రి ఎలాంటి ఆటంకాలు లేకుండా నైనా వాతావరణాన్ని వాక్యం చెప్తున్న నీ బిడ్డల మీద నీ ఆత్మను కుమరించమని ప్రార్థన చేస్తున్నా. ఎంతమంది బిడ్డలు అధ్యక్షులుగా ఉంటున్నారు, యేసు నామములో వాళ్ళను అద్భుతం చేయండి. వాళ్ళకు భయమును తొలగించండి. ప్రభు పని చేయుటకు వాళ్ళ హృదయాలను ప్రేరేపించమని, మా కుటుంబంలో మా ఉన్న బిడ్డల కోసం కూడా మారు మనసు కలిగించండి. ఎవరైతే రక్షణ లేదో దేవుని కార్యానికి సంతోషంగా నీ కార్యాలు చేయడం కృప చూపించండి. అయ్యా, ఎంతమంది బిడ్డలు ఆ కార్యక్రమం కోసం, అక్కడ ఉన్న సంఘ పెద్దల కోసం బైబిల్ క్విజ్ కొరకు ప్రార్థన చేస్తున్నా. బైబిల్ క్వశ్చన్ అవర్ కొరకు వాక్యం చెప్తున్న దాసులు, అధ్యక్షులుగా ఉంటున్న కుటుంబాలను పరిశుద్ధాత్ముడా దర్శించండి. మా పాపములను క్షమించండి, మా దోషములను క్షమించమని ప్రార్థన చేస్తున్నా. వాతావరణాన్ని నీ ఆధీనంలో ఉంచుకొని ఆయన ఆహారాన్ని కూడా సమయానికి స్టార్ట్ అయ్యి అన్ని రకాల ఆర్థిక వనరులు విడుదలగును గాక. అనేక చేతులను దీవించమని ప్రార్థన చేస్తున్నాము. నీ శక్తిని, ప్రభావమును విడుదల ఇచ్చేయండి. స్తోత్రం, స్తోత్రం. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఆపద, ప్రతి ఆర్థికం, ప్రతి అనారోగ్యం, ప్రతి సాతాను శక్తులను బంధిస్తున్నా యేసు నామములో ప్రభు. ఆ రోజు అనేకులు ఆ పాంప్లెట్లు ఎంతమంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరూ చక్కగా ప్రార్థనాపూర్వకంగా భయము కలిగి, భక్తి కలిగి ఆ కార్యక్రమము దేవుడే దేవదూతలు పంపి మాకంటే ముందుగా అద్భుతాలు చేయను కాక నా తండ్రి. అన్నీ కూడా సమకూర్చినందుకు స్తోత్రం. ఎంతమంది గొప్పలు విప్పిస్తున్నారు, ఇచ్చిన అయ్యకపోయిన వాళ్ళ కుటుంబాలను పాంప్లెట్ల ద్వారా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నారు. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క సాయంకాల సమయంలో, ఈ ఆదివార సమయమున ప్రభు యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు శత్రువులను క్షమించుట అనే అంశం మీద మనల్ని ఎవరైతే క్షమిస్తామో దేవుడు మనల్ని కూడా క్షమించి వాళ్ళని ఆశీర్వదిస్తాడు, మనల్ని కూడా దీవిస్తాడు. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేయండి. ఆగస్టు 27 లక్ష్మీపురంలో జరుగుతున్న ఆత్మీయ ఆరాధన ఒక్కరోజు ఉదయకాలం నుంచి సాయంత్రం వాక్యం చెప్పే బిడ్డలు, అధ్యక్షుల కుటుంబాల కొరకు, అందరి కొరకు, వాతావరణం కొరకు, అక్కడ భోజనాల కొరకు, అన్నిటి కొరకు మీరు ప్రార్థించండి. ప్రతిది కూడా విశ్వాసంతో, ప్రార్థనతో మాత్రమే ఆయన నామానికే మహిమ కలుగును గాక. మీరందరూ ప్రార్థించండి. నా ఫోన్ నంబర్ 7659091876 7659091876. ఆమెన్, ఆమెన్, ఆమెన్.